వాక్య ధ్యానం కొరకు సామ్స్ 37 4th స్టాంజా 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉన్నటువంటి ఆశలను ఆయన తీర్చేటటువంటి దేవుడు. మది నిండా అనేకులకు లేక హృదయం నిండా ఎన్నో ఆశలు ఉన్నాయి. కొందరు ధనవంతులు కావాలని, పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు కావాలని, ఐశ్వర్యవంతులు కావాలని, ఇలా ఎందరో రకరకాల విషయాల మీద మనసు పెట్టి అట్టి వాటిని తమ హృదయమందు ఆశ కలిగినటువంటి వారై వాటి నెరవేర్పు కొరకు ఎందరో ప్రయాసపడుతూ ఉంటారు. వారు అనుకున్న రీతిగా వాటిని పొందని కారణము ఎందరో కృంగిపోవుటకు గల కారణాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక మనుషుడు తలంచినట్లుగా ధనాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి ఏ ఒక్కరూ కూడా తమ జీవితమందు సంతోషాన్ని పొందలేరు. నిరాశ, నిస్పృహకు మనం గురి అవుతూ ఉంటాం. అయితే మానవులమైన మనలను సృజించినటువంటి దేవుని యందు ఎవరైతే సంతోషిస్తారో నిశ్చయముగా వారి హృదయంలో ఉండేటటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు వారు ప్రభువును బట్టి సంతోషించువారు గనుక నిశ్చయముగా వారి ఆశలను ఆయన తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14 వర్స్ 14, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకై ప్రయాణం చేసినటువంటి వారిలో యెహోషువ, కాలేబు అను వారు మాత్రమే వారు కనాన్లో ప్రవేశించారు. తమతో పాటు బయలుదేరి వచ్చినటువంటి వారందరూ కూడా వారి వారి అవిధేయతలను బట్టి అరణ్యములో వారు నశించిపోయారు. అయితే కాలేబు అనేటటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు కనాన్లో దేవుడు తమకు వాగ్దానం చేసిన రీతిగా హెబ్రోనును అతడు స్వాస్యంగా పొందాడు. కారణం ఏంటి అనంటే అతని హృదయము ప్రభువును బట్టి సంతోషించేదిగా ఉంది గనుక కనాన్లో స్వాస్యం పొందాలనే తన ఆశ అది నిశ్చయముగా నెరవేరింది. వర్స్ 13 13వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, అతడు నిండు మనసుతో ప్రభువును అనుసరించాడు గనుక భూమి మీద తను ఆశించిన కనాను దేశంలోని స్వాస్యాన్ని అతడు పొందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద దేవుడు మనకు ఆయన వాగ్దానం చేసినటువంటి సంగతులు మన జీవితమందు వాటిని మనం పొందాలి అంటే, రెండవదిగా అతి శ్రేష్టమైన నిత్య జీవానికి మనం వారసులంగా ఉండాలి అనంటే ఏవేవి మనకు కావాలో ఎరిగి ఉన్నటువంటి దేవునిని బట్టి మనము సంతోషించే వారంగా, అనగా నిండు మనసుతో ప్రభువును అనుసరించేటటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన నాడు కాలేబుకు భూమి మీద ఏ విధముగా హెబ్రోనును స్వాస్యంగా ఇచ్చారో భూ సంబంధమైనటువంటి ప్రతి అవసరతను కూడా పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తారు. గనుక నిండు మనసుతో మనము ప్రభువును అనుసరించుటే, ప్రభువును బట్టి సంతోషించుట, అట్టి మనసు కలిగి ముందున్నటువంటి దినాల్లో ప్రభు మీ హృదయ వాంఛలను లేక ఆశలను ఆయన తీర్చున్నట్లుగా ఈ విధముగా ప్రవర్తించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి.
నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన వారిని ఆశీర్వదించండి. విన్న మాటల ద్వారా మిమ్మలను బట్టి సంతోషిస్తే నిశ్చయముగా మీరు మా ఆశలు తీర్చే దేవుడై ఉన్నారు గనుక మీకు కృతజ్ఞతలు. కృపాక్షేమలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ముందున్న కాలమంతా మేలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు